అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న లేక మొన్న ఇక్కడ ఒక లారీ అదుపు తప్పి, అంటే అది ఎందువల్ల పడింది అనేది ఇంకా అధికారులు కూడా నిర్ణయించలే. ఆర్టీఓ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు నిర్ణయించలే. అది ఉన్నటువంటి బాధ ఏంటంటే బ్రేకులు ఫెయిల్ అయ్యి లోపల పడిపోయింది అనేది ఉంది. బ్రేకులు అనేది మన కంట్రోల్ ఉండదు, మానవ కంట్రోల్లో కాదు, కాబట్టి అది పొరపాటున పడిపోయింది అని ఒక సమాచారం ఉంది. అది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఈలోగానే ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా హంగామా చేస్తున్నారు. ఇక్కడ ఏదో జరగకూడదు జరిగిపోయింది, అదేదో కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయించినారు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తూ ఉన్నా, ఏదైనా జరిగితే మా వల్ల జరిగిందని చెప్పుకోవడం, ఏదైనా పొరపాటు జరిగితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్ల జరిగిందంటారు. ఆడ బైపాస్, కొత్త బైపాస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా పని జరిగేటువంటి కార్యక్రమం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోతే కాలేజ్ తయారవుతుందా, లేకుంటే బైపాస్ తయారవుతుందా? అవి రెండు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగేటివే. అవి మాత్రం మేము తెచ్చినామని గుండెలు కొట్టుకుంటారు. మరి ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఈ రోడ్డు హైవే రోడ్డు వేయడం జరిగింది. హైవే రోడ్డు వేసినప్పుడు మేము అప్పటికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాం, ఈ ఏరియాకు కౌన్సిలర్గానే ఉన్నాం. 2018లో అప్పుడు మేము చాలాసార్లు అడిగాం, అయ్యా మేము కౌన్సిలర్గా ఉన్నాం, ప్రజలకు చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, దీనికి అప్రోచ్ రోడ్ వేయించండి, ఆ కాంట్రాక్టర్తో మాట్లాడండి, పంజరాపోలకు కూడా దిగడానికి అప్రోచ్ రోడ్లు లేవు, కాంట్రాక్టర్తో మాట్లాడి అప్రోచ్ రోడ్లు వేయండి అని చెప్పి మేమే స్వయంగా అడిగినటువంటి పరిస్థితి. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండి, వైసీపీ ఎమ్మెల్యే ఉండి, వైసీపీ ప్రభుత్వంలో పనులు జరిగేటప్పుడు మీరు చేయకుండా ఈరోజు వచ్చి ఇక్కడేదో వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పనులు జరిగినట్టు, కూటమి ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యం చేసినట్లు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలకు ఇవన్నీ తెలుసు. 2018లో ఎవరి ప్రభుత్వం ఉంది, మేము ఎప్పుడు మాట్లాడుతున్నాం. కాలేజీ బైపాస్ ఎమ్మెల్యే గారు వచ్చినాక పూర్తి అయింది. ఎమ్మెల్యే గారు దాన్ని కొద్దిగా అరకొర నిధులు ఉంటే తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయించినాడు. ఈ మెడికల్ కాలేజీని కూడా పీపీపీ పద్ధతి ప్రకారం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ జరిగే పనులు మాత్రం మేమే చేసినాం అంటారు. తప్పులు చేసిన పనులు మాత్రం కూటమి ప్రభుత్వంలో జరిగినాయంటారు. ఇది మంచి పద్ధతి కాదు. వచ్చే ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని తగిన సమయంలో మీకు తప్పకుండా ఒకసారి బుద్ధి చెప్పినారు, రెండోసారి కూడా జనరల్ ఎలక్షన్లో చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నా భార్య కౌన్సిలర్గా ఉండి, మన 35వ వార్డు కౌన్సిలర్గా ఉన్నా, మా బాధ్యతగా అంటే ఈ బీజేపీలో ఉన్నాం కాబట్టి మేము కూడా దీనికి ఎంతో కొంత ముందు చెప్పాము. ఇప్పుడు కూడా చెప్పాలంటే ఉద్దేశం చేత మేము కమిషనర్లకు కానీ ఎమ్మెల్యేకి కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి వినతి పత్రాలు ఇచ్చి పేపర్లో కూడా వచ్చినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ ఈ రోడ్డు గురించే మాట్లాడినాం. ఈ రోడ్డుకు అప్రోచ్, ఇది మన కాంపౌండ్ వాళ్ళు కావాలి, అప్రోచ్ రోడ్డు వాళ్ళు కావాలని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము మా బాధ్యతగా అడిగాం. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా నిబద్ధతతో పనిచేస్తుంది తప్ప తప్పించుకొని తిరగడానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు. ఎమ్మెల్యే గారు ఏది చెప్తారో అదే చేస్తారు. దీనికి ఫండ్స్ కూడా తెస్తామని చెప్పారు. అంటే మున్సిపాలిటీ నిధులతో కాదు కాబట్టి, ఇది నేషనల్ హైవే వాళ్ళు శాంక్షన్ చేయాల్సింది కాబట్టి 15th ఫైనాన్స్ ప్రకారం దాంట్లో పెట్టించి ఆ నిధులు దాదాపు 23 లక్షలు తీసుకొచ్చి దీన్ని తొందరలో టెండర్ పిలిచి పనులు కూడా ప్రారంభం చేస్తారు. ఈలోగానే తప్పు జరిగిపోయినట్టు కూటమి ప్రభుత్వం పైన నిందలేయడం మంచిది కాదని చెప్పి వైసీపీ ప్రభుత్వం వారిపై, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు నేను వినవిస్తూ ఉన్నా. నా పేరు వెల్లాల మధుసూదన శర్మ, బీజేపీ నాయకులు. ప్రస్తుతము RR లేవల్ కాలనీ వద్ద NH రోడ్డు పక్కన ఉన్నాము. ఇది NH 167 సంబంధించినటువంటి కల్వర్టు. ఈ యొక్క కల్వర్టును 2018లో పనులు ప్రారంభించారు. అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు ప్రారంభించినటువంటి కల్వర్టు. నాకు తెలిసి 4-5 సంవత్సరాల క్రితము ఈ కల్వర్టు పనులు నిర్వహించారు. అంటే కూటమి ప్రభుత్వం రాకముందు 3 సంవత్సరాలు క్రితము నిర్మించింది. అంటే మొత్తం 5 సంవత్సరాలు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత స్థానికులు ఈ యొక్క కల్వర్టు పక్కన రిటర్నింగ్ వాల్ నిర్మించండి అని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సంబంధించినటువంటి అప్పటి మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారితో కలిసి పర్యటించి ఈ యొక్క రిటర్నింగ్ వాల్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లను వేయించడం జరిగింది.
సుమారుగా ఇది నాకు తెలిసి 14 నెలల కింద ఈ యొక్క ఎస్టిమేషన్లు వేయించడం జరిగింది. అయితే మనకు తెలుసు ఈ యొక్క ఎస్టిమేషన్ 22 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ వేయడం జరిగింది. నిధులు ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా 15th ఫైనాన్స్ నిధుల కింద రావడం వలన నిధులు వస్తేనే ఈ యొక్క పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇదేదో 50,000 రూపాయలతో ₹1,00,000 చేసే పని కాదు, 22 లక్షల రూపాయలతో పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వంకకు అటువైపు ఇటువైపు వాళ్ళు నిర్మించడం జరుగుతుంది, రోడ్డుకు అవతల కూడా. అయితే ఈ నిధులు పూర్తిగా మంజూరైనాయి, టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఒక 10 రోజుల్లో కూడా ఈ యొక్క పనులను గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ జేసీ గారి యొక్క సమక్షంలో ఈ యొక్క పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది యొక్క కల్వర్టు యొక్క రిటర్నింగ్ వాల్ విషయంలో అసత్య ప్రచారాలు లేని విషయాలను ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ నాయకులైన మేమందరూ కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి ఈ యొక్క రిటర్నింగ్ వాల్ విషయంలో 22 లక్షల రూపాయలు మంజూరైనాయి. 10 రోజుల్లో పనులు కూడా అన్ని కూడా ప్రారంభమవుతాయి. ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత స్థానిక మున్సిపాలిటీ అధికారులది, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అని సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజ్ గౌడ్. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క వాల్ విషయంలో పత్రికలకు అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ఏదో జరిగిపోయిందని చెప్పని పేపర్లు ఇవ్వడం జరిగింది. అదొక చిన్న మనవి, ఎవరు గమనించిన విషయము, బ్రిడ్జి చూసారా? ఒకసారి ఇక్కడ చూడండి. ఆ రోజు ఇంతవరకు తీసుకొచ్చి ఇది ఫుల్ఫిల్ ఎందుకు చేయాలని చెప్పని నాది ప్రభుత్వాన్ని, నాది ఎమ్మెల్యే అని అప్పటి నాయకులు ఎందుకు నిలదీయలేరు? వర్క్ అప్పుడు పూర్తిగా జరిగింది, మరి ఎందుకు పని పెండింగ్ పెట్టారు? ఇవాళ ఇంతవరకు రావాలా? ఇది హైవేకి సంబంధించి, నేషనల్ హైవేకి సంబంధించి. అంటే ఇక్కడ మా ఒక అప్పీల్ ఏంటంటే, మేము వచ్చి 2.5 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మార్గాన్వేషణ చేస్తున్నాను. గత ప్రభుత్వంలో 18-19 కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు చేయక ఇప్పుడు మేమేదో వచ్చి చేయలేదని చెప్పని ఆరోపణ చేస్తున్నారు. గతంలో వాళ్ళు సముచితంగా 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మరి అప్పుడు పని చేయకపోవడం, అప్పుడు ప్రజలు కనిపించట్లేదా? అప్పుడు ప్రజలు, పిల్లలు, పాఠశాలలు కనిపించట్లేదా అనేది ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇంతటి సమస్యను ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు మీ తలకాయలు? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఆ రోజు ప్రజా సమస్య ఉంది, ఆ రోజు ఇదే సమస్య ఉంది కదా, మరి ఆ రోజు కనిపించలేదు మీకు సమస్య. మరి ఈరోజు గౌరవనీయులు డాక్టర్ పార్థసారథి గారు 15th ఫైనాన్స్ కమిషన్లో పెట్టించి సబ్జెక్ట్ను మూవ్ చేశారు. అఫీషియల్గా అమౌంట్ కూడా డ్రా చేయించారు. పెద్దలు తమ్ముడు చెప్పినట్ల, నారాయణ గారు చెప్పినట్ల, పెద్దలు చెప్పినట్టుగా, మసూనాన్న గారు చెప్పినట్టుగా సూన్లీ వర్క్ స్టార్ట్ అవుతుంది. టెండర్ కాల్ఫర్ చేస్తే వర్క్ స్టార్ట్ అవుతుంది. చక్కగా మూమెంట్ చేసి ప్రజా సమస్యలు ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీ కానీ, శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ మేము తక్షణం స్పందిస్తాం. దయచేసి సమస్యలు మా దృష్టికి రావాల్సింది కానీ సమస్యలు మా దృష్టికి తీసుకురాకున్నట్టుగా ఏదో జరిగిపోతుంది, ఏమీ చేయట్లేదు, అంతా శూన్యమైనటువంటి మాటలు హాస్యాస్పదం. ఇప్పటికన్నా కదా నాయకులు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక బీసీ ఎమ్మెల్యేని అన్ని వైపులా అటాక్ చేస్తున్నారు. ఇది బాగా గమనించాల్సిన విషయం. ముక్కుమ్మడిగా అటాక్ చేస్తున్నారు. పని చేయించుకునే సామర్థ్యం, పని చేసే సామర్థ్యం ఉంది ఎమ్మెల్యే దగ్గర. పని చేయించుకోలేకపోవడము, నిత్యము ఆరోపణలకే సమయం కేటాయించడము సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఈ వర్క్ జరుగుతుంది, మీరు చూస్తారు. ఎందుకంటే ఈరోజు వచ్చారు మీరు అందరూ కూడా, విలేకరుల సమక్షంలో జరుగుతున్న విషయం ఇది. ఖచ్చితంగా వర్క్ ప్రోగ్రెస్ జరుగుతుంది. మేమంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడున్న ప్రజల తరపున పనిచేస్తుంది. ఎమ్మెల్యేలు కూడా సముచితంగా ఉన్నారు, ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతా అని చెప్పి చెప్తున్నారు. అటువంటిప్పుడు ఇతరుల ప్రతిపక్షాలకు ఎలాంటి పని పాఠాలు లేకున్నట్టుగా ఏ చిన్న కారణాలు దొరికితే తప్ప నిత్యము ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు తప్ప వేరే ఏం చేయట్లేదు.
ప్రజలు బాగా గమనించాలి, పని చేయించుకోవాలని చెప్పని మరొకసారి మేము ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. సమస్యలను నాయకుల దృష్టికి తీసుకురావాలి, ఆ సమస్య పరిష్కారం కాకుంటే ప్రశ్నించాలని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ, నా పేరు లోకేష్ కుమార్, సీనియర్ న్యాయవాది, భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. ఎవరికో ఇస్తారు వీడియో ఇది బ్రిడ్జ్ కట్టే 5 సంవత్సరాలు అయింది, అదే 5 సంవత్సరాలు అయింది ఇది బ్రిడ్జ్.